69 టీవీ న్యూస్ కి స్వాగతం. దాదాపు 90% అనుకోవచ్చాము. నా అంచనా ప్రకారం 90% అనుకుంటున్నాము. ఇంకా 10% మనం చేయాల్సింది ఉంది. ఆ 10% చాలా క్రిటికల్. అది ఆ క్రిటికల్ గ్యాప్ అది. ఆ 10% చేయడంలో మనకు ఇంకా చాలా కృషి చేయాలి. వాతావరణం చూస్తే బాగా కళ్ళు కొద్దిగా ఇంకా చేయాల్సింది ఉంది. రాబోయే ఒక 2 నెలల లోపల శ్రీశైలం లాగానే సున్నిపేట కూడా మార్పు రావాలి. దానికి కూడా చాలా కృషి చేద్దాము. దీనికి ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యాలు ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా కృషి ఉండాలి. మన ఏమి జాయింట్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ టీం కూడా ఇంకా యాక్టివ్గా పనిచేయాలి. నాకు తెలియదు ఎలాంటి వాళ్ళు పనిచేస్తున్నారనే, కానీ గ్రూప్లు కొంత వేస్తున్నారు. మన టెంపల్ వాళ్ళు తర్వాత మాట్లాడుతున్నప్పుడు చెప్పాలి వాళ్ళు ఎలాంటి ఇంకా అదే మన ఇన్పుట్స్ ప్రకారం శ్రీశైలంలో చాలా వరకు చేశారు. దాదాపు 95% కట్టం వచ్చింది అంటున్నారు. మీ మాట్లాడినప్పుడు మీ చెప్పండి, మీరు ఇంకా మనం ఏం చేయాలనుకుంటున్నామని. ఇంతవరకు మనము చాలా సాధించాము అనుకుంటున్నాము. ఇంకా సాధించాల్సింది ఇంకా చాలా ఉంది. సో 1/1/2025కి 1/1/2025కి కంప్లీట్ నిషేధం చేయాలనే ఒక దృష్టితోటి మనము దీనికి ముందు సాగుతున్నాము. ఖచ్చితంగా చేయవచ్చు. 1/1/2025కి ఖచ్చితంగా మనము కంప్లీట్ నిషేధించవచ్చు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే చూస్తే పోయిన 3 నెలలు చాలా వరకు చేశాము. చాలా కఠినంగా ఉంటున్నాం కాబట్టి ప్రజలకు కూడా చాలా అవగాహన వచ్చింది. ప్రజలు కూడా చాలా సహకరిస్తున్నారు. ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు. సో దానివల్లనే ఇది అవుతుంది. సో ప్రతి ఒక్కరికి కృషి ఉంది. ప్రతి ఒక్కరు చాలా మనకి హెల్ప్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా చాలా అవగాహన ఏర్పడుతుంది. మనం పత్రికేయ మిత్రులు, మీడియా ఫ్రెండ్స్ కూడా చాలా వరకు హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా ప్రతి ఒక్క రోజు రాస్తున్నాను. నేను కూడా వాళ్ళకి వినతి చేస్తున్నాను. మన మీడియా మిత్రులు ఇంకా గట్టిగా మనము సహకరిస్తే ఇంకా మనం రాబోయే రోజులు ఇంకా బాగా చేయవచ్చు. అతి త్వరగా మనము ఇప్పుడు ఆల్రెడీ ప్లాస్టిక్ ఫ్రీ జోన్ అనే మనము 1/1/2024కి మనం డిక్లేర్ చేశాము ప్లాస్టిక్ ఫ్రీ జోన్ అనే. ఈరోజు జూన్ 19 అవుతుంది. సో దాదాపు 5.5 నెలలు గడిచినాయి. సో దాంట్లో సో మన అందరూ కృషి ఉంది. ప్రతి ఒక్కరు చేస్తున్నారు. సో వాళ్ళు పరిధిలో ప్రతి ఒక్కరు చేస్తున్నారు కాబట్టి ఈ స్టేజ్కి వచ్చాము. కొద్దిగా సున్నిపేట ఇష్యూస్ ఉన్నాయి. సున్నిపేట పరిధిలో మాత్రమే మనకు చాలా చేయాల్సింది ఉంది. కొద్దిగా సున్నిపేట మీద మనం ఎక్కువ నిఘా పెట్టాలి. సున్నిపేట మీద నిఘా పెడుతూ ఇంకా మనం ఎలాంటి చర్య తీసుకోవాలి రాబోయే రోజుల్లో కొద్దిగా నిర్ణయిస్తాము. పోయిన మీటింగ్ 21 మేలు జరిగింది. జస్ట్ కొన్ని విషయాలు చెప్తున్నాం దీని గురించి. మనము ఈ శ్రీశైలంలో టెంపుల్ పరిధిలో ఉన్న డంప్యార్డ్ని మనం తీసేయాలనే కొన్ని నిర్ణయం తీసుకున్నాము. దానికి టైం లైన్ కూడా చేయడం జరిగింది. సో నేను మాట్లాడిన తర్వాత అందరూ మాట్లాడుతారు, అప్పుడు చెప్తారు. తర్వాత ప్లాస్టిక్ శ్రీశైలం అండ్ సున్నిపేట ఎన్ఎస్టీఆర్లు నిషేధించడానికి మనం ఎంతవరకు చేసామనేది కూడా మనము వెరిఫై కూడా చేస్తాము. అదేవిధంగా ఆర్ఓ ప్లాంట్స్ ఇంకా మనకు ఆర్ఓ ప్లాంట్స్ అవసరం ఉంటుంది. 5 ఆర్ఓ ప్లాంట్స్ ఎక్స్ట్రా చేయమని రిక్వెస్ట్ చేశాము టెంపుల్ వారికి. వాళ్ళు కూడా దాని గురించి చెప్తారు. సో జాయింట్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్ యాక్టివిటీస్ కూడా మన డిడి ఆత్మకూరు వారు మరియు టెంపుల్ వాళ్ళు ఫంక్షనింగ్ ఎలా జరుగుతుంది అని కూడా దీని గురించి చెప్తారు. సో ఆల్టర్నేటివ్ టు ప్లాస్టిక్ బ్యాగ్స్ అనేది మనం చెప్పాము. క్లాత్ బ్యాగ్, జూట్ బ్యాగ్స్, పేపర్ బ్యాగ్స్, దానికి ఆర్టీటీ నుంచి మనం రిక్వెస్ట్ చేసాము. ఆర్టీటీ WWF వాళ్ళు మనతోటి కలిసి ట్రైనింగ్ ఇవ్వడము, వాళ్ళకి కెపాసిటీ బిల్డింగ్, ట్రైనింగ్, తర్వాత రా మెటీరియల్స్ సప్లై చేయడానికి కూడా రిక్వెస్ట్ చేసాము. చెంచులు మరియు మిగతా ఇక్కడ ఉన్న ఇది వేరే కమ్యూనిటీ వాళ్ళకు కూడా
ఇచ్చి వాడికి ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ కూడా చేయడంలోనే మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగనే మన శ్రీశైలం టెంపుల్ వాళ్ళకి రిక్వైర్మెంట్ 30 లక్షల దాకా ఉంటుంది అని అనుకున్నాము. అది ఎంతవరకు సాధించామనేది. సో దాని లోపల మనము ఈ టైం లైన్కి స్టిక్ ఆన్ కావాలి. ఈ టైం లైన్ ఏం ఫిక్స్ చేసాం కదా, దానికి మనము స్టిక్ ఆన్ చేస్తూ మరొకసారి నేను అందరూ మెంబర్స్కి స్వాగతం కోరుతూ, సో ఇప్పటివరకు ఆయన ఏమి మనము కొన్ని నిర్ణయాలు తీసుకొని మనము అచీవ్ చేయగలము, దాని గురించి కొద్దిగా మాట్లాడుకుందాము. తర్వాత ఈ ప్లేస్ గ్లాస్ బాటిల్, గాజులు బాటిల్ మనము టెండర్ టెంపల్ వాళ్ళు పిలిచారు. దాని గురించి కొద్దిగా మనము అప్డేట్స్ కావాలి. లేటెస్ట్ ఏముంది, ఇప్పుడు టెండర్ ఆల్రెడీ ఫైనలైజ్ అయింది, వాళ్ళకి వర్క్ ఆర్డర్ ఇవ్వడం కానీ, తర్వాత వాళ్ళకి మార్కెట్కి ఎప్పుడు వస్తాయి అనేది కూడా దాని గురించి కొద్దిగా డీటెయిల్స్ కావాలి. ఎందుకంటే అదే చాలా ఇంపార్టెంట్ విషయం అది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న బాటిల్స్ బయట నుంచి వస్తున్నాయి కాబట్టి దానికి రేట్ కొద్దిగా ఎక్కువ ఉంది. సో ఇక్కడే మనం మ్యానుఫ్యాక్చర్ చేసి డిస్ట్రిబ్యూషన్ చేయగలిగితే మనకు ఇంచుమించు 20 రూపాయలు 22 రూపాయలు తగ్గుతుంది ఒక ప్రతి బాటిల్ మీద. సో ఆ బర్డన్ కస్టమర్ మీద బర్డన్ తగ్గుతుంది, 22 రూపాయలు బర్డన్ తగ్గుతుంది. కాబట్టి సో దాని గురించి ప్రత్యేకంగా టెంపుల్ వాళ్ళు చెప్పాలి. ఈ ఇప్పుడు ఎన్ని రోజుల లోపల ఈ బాటిల్ మనం అమలుకి వస్తాయి, ఎన్ని రోజుల లోపల మార్కెట్లో వస్తాయని చాలా ఇంపార్టెంట్ అది. అదేవిధంగా ఈ ఆల్టర్నేటివ్ ప్లాస్టిక్ బ్యాగ్స్ ఏమున్నాయి దాని గురించి కూడా ఒక టైం లైన్ ఫిక్స్ చేద్దాము. దాని గురించి మనమందరూ టెంపుల్ వారు, ఎన్ఎస్టీఆర్, ఆర్డిటి మన ముగ్గురు కలిసి కూడా మన టార్గెట్ ఫిక్స్ చేసుకుందాం, ఎంత మనం చేయగలుగుతామని. సో కాబట్టి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ డంప్ యార్డ్ ఈ గారు మీరే చెప్పాలి. ఎగ్జిస్టింగ్ డంప్ యార్డ్ ది పొజిషన్ ఏమని 6 నెలల ముందు నుంచి వచ్చిన అన్ని టోటల్గా 27th of May లోపు నుండి అవన్నీ మనం అంటే సర్టిఫికేట్ చేసుకుని వెయిట్ చేసుకుని పంపాలనేది స్టేటస్ మెయిన్ పెట్టేసి ప్రతిరోజు డంప్ యార్డ్ను అవసరాలు తగ్గించడం వల్ల మాకు బ్రేకప్ జరుగుతుంది. కొద్దిగా డంప్ యార్డ్ మళ్ళీ ఆడినాక మనుషులు పెట్టి చుట్టూ వేసేసాం. మంచిగా 8 మెంబర్స్ కొద్దిగా మనకి లాస్ట్ 6 month కంపెనీ మనము ఫస్ట్ సెగ్రిగేషన్ చేసి బ్యాగింగ్ చేయాలనుకున్నాము. అది అయిందా? మొత్తం కవర్స్ అనేది తీసేద్దామని ఎంతవరకు జరిగింది? ఇప్పుడు మీకున్న కంపేర్ ఎంతవరకు జరిగింది? ఒక 30% జరిగింది సార్. 30% బ్యాగింగ్ చేశారా? మీకు దీంట్లో దాంట్లో రాసుకుంటారా? యూ కెన్ రైట్ మెయిన్ నా దగ్గర ఉంది. ఎంతవరకు బ్యాగింగ్ అయింది? గ్రూప్ లో షేర్ చేయాలి. అంటే ఎప్పుడు వస్తాయి మిషన్స్? నేను కమిషన్ జరిగింది సార్. కమిషన్ నాకు లోడ్ జరిగింది సార్. కమిషన్ మాట్లాడలేదు లీవ్ చేస్తాను. మన ఏమైందంటే మన ఏమి కూడా చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి. ఆయన చాలా మీరు ఇంటర్వెన్షన్ చాలా అవసరం ఉంది. ఎందుకంటే ఇది మెయిన్ పాత్ర ఏముంది అంటే మీరు లైసెన్సింగ్ బిట్వీన్ గవర్నమెంట్ మీకున్న కాంటాక్ట్స్ తోటి లైసెన్సింగ్ ప్లాస్టిక్ విషయంలో ఉండేది 80% కంప్లీట్ అయిపోయింది సార్. ఓన్లీ ఒక కవర్స్ ఒకటి బాటిల్స్ మాత్రం 90% అయిపోయింది. ఈ ప్లాస్టిక్ కవర్స్ అనేది మాత్రమే కొద్దిగా మనము
నిషేధించవలసిన పరిస్థితి ఉంది. ఈ టాయ్స్ మన బొమ్మలు అవి ఇవి దాంట్లో ప్యాకింగ్తో వస్తున్నాయి సార్ హైదరాబాద్ నుంచి. బొమ్మలు తీసుకునేట్టుగా చిన్నపిల్లలు బొమ్మలు చూడలేదు, దానితో పెద్ద మన ప్రాబ్లం అయింది. అవి ఏంటంటే కవర్తో వచ్చి వస్తున్నాయి సార్. నేను ఆ షాప్లో అందరూ చెప్పాను, నేను కవర్లన్నీ తీసేసి ఓన్లీ టాయ్స్ ఇచ్చేసేది సార్. మేము వాటికి 2-3 సార్లు మా చెక్ పోస్ట్ కాడలో ఆపుతున్నాము. మీరు కూడా ఒకసారి మునుగోడు చెక్ పోస్ట్ కాడ ఎగిరిపేట చెక్ పోస్ట్ కాడ బండిని ఆఫ్ చేసేసి అవి రివ్యూ బ్యాక్ పంపిస్తే సరిపోతాయి సార్. అక్కడ ట్రాన్స్పోర్ట్ సార్ అక్కడ చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తే మన శ్రీశైలానికి వచ్చే ప్లాస్టిక్ అనేది 80% తగ్గిపోతాయి సార్. అదే ఎక్కువ ఉంటాయి సార్. ఈ బొమ్మ టైస్ కవర్తో సీల్ అయి వస్తాయి సార్. అవి లేకపోవడం వచ్చేటట్టు పెడితే బాగుంటుంది సార్. అది మేమైతే ఇక్కడ